వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తెలియని వారు ఉండరు. 1994లో విశ్వసుందరి కిరీటం గెలిచి భారత ప్రతిష్టను పెంచింది. మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా సుస్మిత రికార్డ్ క్రియేట్ చేసింది. 1990లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 1975 నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో సుస్మితా సేన్ జన్మించింది. తండ్రి షబీర్ సేన్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్గా పనిచేయగా తల్లి శుభ్రా సేన్ నగల డిజైనర్. సుస్మిత హైదరాబాద్లో జన్మించిన చదువంతా ఢిల్లీలో సాగింది. తెలుగులో నాగార్జున సరసన రక్షకుడు మూవీలో నటించింది. 2013కి సుస్మితా సేన్ మదర్ తెరీసా ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. సామాజిక న్యాయం కోసం కృషి చేసే వాళ్లను గుర్తించి గౌరవించేందుకు ద హర్మానీ ఫౌండేషన్ అనే సంస్థ ఈ అవార్డును నెలకొల్పింది. 2015లోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సుస్మితా సేన్ ఓటీటీ కోసం ఆర్య, తాళి వంటి వెబ్ సిరీస్లో నటించింది. స్టార్ హీరోయిన్గా ఎదిగిన సుస్మితా సేన్ చివరిసారిగా ఆర్య సిరీస్ 3లో కనిపించింది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో కీలక మార్పులు చేసింది. ఏకంగా తన 2వ పుట్టినరోజు అంటూ బయోలో రాసుకొచ్చింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ అదేంటని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. అదేంటంటే, గతేడాది సుస్మితా సేన్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2023లో తీవ్రమైన గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేరి ఆమె త్వరగానే కోలుకుంది. అందుకే ఆమె తన ఇన్స్టాలో బర్త్డే తేదీని రాసుకొచ్చింది. నా 2వ పుట్టినరోజు 27 ఫిబ్రవరి 2023 అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అంటే గుండెపోటు నుంచి కోలుకోవడం తన పునర్జన్మగా భావించింది. అదే డేట్ని తన న్యూ బర్త్డే డేట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు సుస్మిత భావన. మరో లేటెస్ట్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.